ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, మరొకసారి నైనా మమ్మల్ని అందరినీ కూడా సజీవ లెక్కలోంచి పరిశుద్ధుడివైన నిన్ను ఆరాధించడానికి, నీతిమంతుడివైన ప్రభా నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని కూడా నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంతో మమ్మల్ని కడిగారు, పరిశుద్ధపరిచారు. ఈ దినం ప్రభా నీ సన్నిధిలో మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచారు. ప్రభా మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మీరు మాకు సహాయం చేస్తూ వచ్చారు. ప్రభా నన్ను జ్ఞాపం చేసుకున్నట్టుకే దీన్ని చేయడని చెప్పారు. ప్రభా నా రక్తం వల్ల నేను క్రొత్త నిబంధన అన్నారు. నీ శరీరం మా కొరకు నలగొట్టబడ్డది ప్రభా. ఆ శరీరానికి సాదృశ్యమైన ఆ రొట్టెని, నీ రక్తానికి సాదృశ్యమైన ఆ రసం ప్రభా మేము కూడా మమ్మల్ని మేము పరీక్షించుకుని యోగ్యకరంగా పాలు పొందినట్లు ప్రభా నీ వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి. గత దినాల్లో మేము ఏ విషయంలో తప్పిపోయామో ప్రభా నీ వాక్యం ద్వారా మాకు తెలియపరచమని ప్రభా, ఎన్నిక లేని వాడిని, నిష్ప్రయోజకుని, బలహీనుడు ప్రభా నీ మహిమ కొరకు జ్ఞాపం చేసుకోండి. నీ సత్యం నిమిత్తమే ప్రభా నన్ను జ్ఞాపం చేసుకోండి. సంఘ క్షేమము అభివృద్ధి కొరకు నీ కార్యం మా ఎడలు జరిగించమని ప్రార్థన చేస్తూ, ఎవరైతే ప్రభా బలహీనలు ఉన్నారో, అనారోగ్యాలతో ఉన్నారో వారిని జ్ఞాపం చేసుకోండి, కనికరించండి, స్వస్థపరచండి. ప్రభా గత దినాలన్నీ కూడా మీరు సహాయం చేస్తూ వచ్చారు. ఈ సమయాన్ని కూడా ప్రభా నీకు మహిమకరంగాను, కూడి వచ్చిన మాకు మేలుకరంగాను, ఆశీర్వదకరంగాను ప్రభా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, మా మధ్యన ప్రభా మీ సన్నిధిని ఉంచండి, మీ సహవాసం ఉంచమని అన్ని విషయంలో నీ యొక్క కృప కోరుకుంటూ, నేను మరొకసారి నన్ను మరుగుపరచమని, నీ ఆత్మచేత మీరే మాతో మాట్లాడమని, మత్తయి సువార్త 10:20 నెరవేర్చమని మా ప్రభువును రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో తండ్రి అయిన దేవుడు మనకి పవిత్రులుగా చేశాడు. ప్రభుని ఆరాధించడానికి పాలు పంపులు కలగజేశాడు. మరి పాలు పంపులు పొందిన మనము ఆయన రక్త మాంసాల్లో కూడా పాలు పొందాలి. అందుకే ప్రభు అంటారు కదండి, ఒక మాట ఉంటుంది చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనమందరం కూడా పరీక్షా సమయానికి వచ్చాం. ప్రతి మనుషుడు కూడా పరీక్ష చేసుకోవాలి. అలా చేసి ఏం చేయాలండి? ఆ రొట్టెని తినాలి, ఆ పాత్రలోది త్రాగాలి. మరి గత దినాలుగా మరి ప్రభు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. మరి ఈ సమయంలో కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ఏ విషయంలో పరీక్ష చేసుకోవాలి చెప్పండి? ఏ విషయాల్లో పరీక్ష చేసుకోవాలి? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. చాలండి. ఇక్కడ పేతురు గారు తన పత్రికలో ఏమంటున్నారంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన ఎడల ఏం మానేయాలంటండి? సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను,
సమస్త దూషణ మాటలను మానాలంటండి. మనం కూడా మానవలసినవి ఉన్నాయి. మీరు చూడండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు మానేస్తే మీకు ఎంతో బాధ కలుగుద్ది. ఎందుకు మానేస్తావు స్కూలు? బలవంతంగా పంపించేస్తారు. ఆ పిల్లలు ఏడుతున్నా కానీ ఏం చేస్తారండి, నువ్వు వెళ్తావా లేదని మరీ పంపిస్తారు. నేను మానేస్తానన్నా కానీ మాట వినరు. వాళ్ళు మానేస్తే మనకెంతో బాధ కలుగుద్ది. అవునా కదండి? కొంతమంది ఏం చేస్తారు, సమాజంగా కూడుట మానేస్తారు. ఆదివారమే కనబడతారు, మిగతా రోజుల్లో చెప్పండి మానేస్తారు. ఇక్కడ సమాజంగా కూడుట మానకూడదు, కానీ ఏం మానేయాలండి? సమస్తమైన దుష్టత్వం మానేయాలంట, సమస్తమైన కపటం మానేయాలంట, వేషధారణ మానేయాలి, అసూయ మానేయాలి, సమస్త దూషణ మాటలు మానేయాలి. అది అవి మానేయాలంటండి. మానేస్తున్నామండి, మందిరం మానేస్తాం, ఎవరన్నా బంధువులు వస్తే మానేస్తాం, స్నేహితులు వస్తే మానేస్తాం. మరి ఇదేంటో, మరి అక్కడ ఆదివారం ఎప్పుడు మ్యారేజ్లు జరుగుతాయి, ఆ మ్యారేజ్ జరిగినప్పుడు చాలామంది వెళ్ళిపోతారు, మందిరం మానేసి వెళ్ళిపోతారు. అంటే ప్రభు దయాళుడని ఇంకా రుచి చూడలా. రుచి చూస్తే వాళ్ళు మానరు. అసలు తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి! ఆయన చేరదీసిన ప్రేమ, సమకూర్చిన ప్రేమ, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. ఆ ప్రేమ నువ్వు తెలుసుకుంటే ఎలా మానేస్తావు మందిరం? చెప్పండి. ఏదైనా ఏదో అనారోగ్యం ఉందనుకోండి, బలహీనలో రాలేనప్పుడు మానేయచ్చు, కానీ ఏదో చిన్న విషయాలు మానేస్తాం. మానేయచ్చండి. చూడండి, సమాజంగా కూడుట మీరు మానక. ఒకవేళ ప్రభు ఇచ్చిస్తారనుకోండి, లేదు ప్రభు నేను ఉద్యోగానికి వెళ్ళాలి, నేను ఇంటికాడ పని చేయాలి అని చెప్తారా? చెప్పండి. లేదు ప్రభు ఆదివారం కదా కొంచెం రెస్ట్ తీసుకోవాలని మానేస్తారా? ప్రభు వచ్చేస్తాడు అకస్మాత్తుగా. ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడో తెలీదు, వచ్చేస్తాడు. లేదు బాబు నాకు పనులు ఉన్నాయి, చేసుకుని వస్తాను ప్రభు. చాలామంది ఆలస్యంగా కూడా వస్తున్నారు. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు చెప్పండి? ప్రతిదానికి సమయం ఉంది కదా, ఆ సమయానికి బయటికి వెళ్తాం కదా, మరి మందిరానికి కూడా సమయానికి రావాలి కదా. ఏంటంటే సామెత అంటారు, ఆలస్యము అమృతం. ఆలస్యం అమృతం ఏమైపోద్ది? విషం అయిపోద్ది. మరి నీ ఆలస్యం నీకే ఏమైపోద్ది? విషం అయిపోద్ది. మనుషుడు ఏది విత్తుతాడో అదే 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 పంటకు వస్తాడు. దేవుడు న్యాయవంతుడు. చాలామంది లేటుగా వస్తారు, లేటుగా. నేను అనుకుంటాను లేటుగా వస్తే తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకుంటారేమో, అంతే కదండి? లేటుగా వస్తే తొందరగా వెళ్ళిపోతారు, ముందుకు వస్తే 3 గంటలు కూర్చోవాలి. అవును కదండి? ఈ దేహం ప్రభు ఇచ్చాడు కదండి. ఈ దేహంలో ఆరోగ్యం ఉంటేనే కదండి మనం ఏదైనా చేయగలం. మరి ప్రభు ఆరోగ్యం తీస్తాడు అనుకోండి, ఎక్కడ ఉంటావు చెప్పాలి? బెడ్ మీద ఉంటావు. అప్పుడు రాగలవు మందిరానికి? అప్పుడు అవకాశం ఉందా? మరి ఎందుకు మందిరం మానేస్తారు? సమయానికి రావాలి. అక్కడ ఏముందంటే మానేయాలంటండి. మానేస్తే సమాజంగా కూడుట మానేస్తారు. ప్రభు కొరకు రావాలి. ప్రభు నిన్ను ఎంతగా ప్రేమించాడైనా, నీ కొరకు రక్తం చిందించాడైనా. ఆ ప్రేమ ఎక్కడ దొరికి చెప్పండి? బంధువుల దగ్గర దొరుకుద్దా? స్నేహితుల దగ్గర దొరుకుద్దా? ఇరుగు వారి దగ్గర దొరుకుద్దా? వాళ్ళు ఏం చేస్తారు? స్థాయిని బట్టి ప్రేమిస్తారు. కానీ దేవుడు చూడండి, మహోన్నతుడైన ఆయన గురించి ఒక మాట ఉంది చూడండి, కీర్తన గ్రంథంలోనే 138 అధ్యాయం అనుకుంటా, కింద రాసినట్టున్నారు ఆ మాట. మహోన్నతుడైనను ఆయన ఎవరిని లక్ష్య పెడతాడండి? చాలండి, ఎవరిని లక్ష్య పెడతాడండి ఆయన? యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనుని లక్ష్య పెట్టాడు. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగా ఎరుగును. చూసారండి, గర్విష్ఠులను కూడా ఎరుగుతాడంట. అయితే దీనుడిని ఏం చేస్తాడంటే ప్రభు లక్ష్య పెడతాడంట. లక్ష్య పెట్టి ఏం చేస్తాడండి? కీర్తన గ్రంథం 147:6 చదవండి. 147:6 చాలండి. దేవుడు ఏం చేస్తాడండి? దీనుని లేవనెత్తుతాడంట. నువ్వు దీనత్వం కలిగి ఉండాలి. ఎవడు దీనుడై ఉంటాడో
ప్రభు ఆయన్ని ఏం చేస్తారో దృష్టిస్తాడంట. యెషయా గ్రంథంలో ఉంది ఆ మాట. చూసారండి, దీనులను లేవనెత్తువాడంటండి. లేవనెత్తుతాడు ప్రభు. ఇంకో మాట ఉంటుంది చూడండి, కీర్తన గ్రంథం 149 4వ ప్రీతి గలవాడు ఆయన దీనులను రక్షణతో అలంకరిస్తాడంటండి. దీనులకి ఇస్తాడు రక్షణ, అలంకరిస్తాడంట, రక్షణతో అలంకరిస్తాడంట. దీనులు లక్ష్య పెడతాడంట. దీనులు ఏం చేస్తాడండి? లేవనెత్తుతాడంట. అందుకే సామెతల గ్రంథంలో కూడా మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 34వ అపహాసకులను అపహాసించును దీనుడి ఎడల ఆయన దయ చూపిస్తాడంట. చూసాడు, రక్షణ ఇస్తాడు, లక్ష్య పెడతాడు, దయ చూపిస్తాడు. చూసారండి, మనం ఏం కలిగి ఉండాలండి? దీనత్వం కలిగి ఉండాలి. దీనుడు. అందుకే ఒక మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో, ఒక మాట ఉంటుంది చూడండి, 34వ అధ్యాయము 6వ ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి ఏం చేస్తాడండి? ప్రభు రక్షిస్తాడంట. దీనత్వం కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు కూడా ఈ లోకంలో ఎలా ఉన్నారండి? దీనుడుగా ఉన్నాడు ఆయన. మరి నీకు నాకు అవసరం కాదా దీనత్వం? దీనుడికి రక్షణ ఇస్తాడు, లక్ష్య పెడతాడు, దయ చూపిస్తాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు. దీనత్వం ఎలాగొస్తుందండి? చెప్పాలి. గర్వం ఎలాగొస్తుంది చెప్పండి? ఏమన్నా కలిగి ఉంటే గర్వం వస్తుంది. దీనుడికి ఏమి లేదు. ఏముంటాయి దీనుడికి చెప్పనా? శ్రమలు ఉంటాయి. చూడండి, అక్కడ రాసి ఉంది కదా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి. దీనుడికి ఏముంటాయండి? ఆ శ్రమల్లో దీనుడిని ఏం చేస్తాడండి? దేవుడు రక్షిస్తాడు, లక్ష్య పెడతాడు, దయ చూపిస్తాడు. దేవుని దయ. మనకు దీనత్వం ఉండాలండి. మనం ఏమేమి మానుకోవాలండి? చూడండి, మానుకోవాల్సినవి ఉన్నాయి, మానుకుందాం. చూడండి, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 4వ చదవండి. చాలండి. ఏం మానుకోవాలండి? చెప్పాలి. అవిధేయత మానుకోవాలి. చాలామంది పిల్లలు తల్లిదండ్రులకి ఎలా ఉంటారండి? మాట వినరు. చెప్పిందోటి చెప్పండి. అక్కడ ఏముందండి? అవిధేయులు ఉండుట మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఎవడును ఆర్పివేయనంతగా నా ఉగ్రత అగ్నివలి కాల్చుకున్నట్లు యూదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి. లోబడటమే విధేయత. చాలామంది అవిధేయులుగా ఉంటారు. అయితే ఈ దినం ప్రభు మనకు సెలవిచ్చేది ఏంటంటే, మనం ఏం మానుకోవాలండి? అవిధేయత. లేదు బ్రదర్, ఇలాగ ఉంటాం, మేము మందిరంలో విధేయులుగా ఉంటాం. ఇంటికి వెళ్ళాక ఎంతమంది భార్యలు భర్తలకి చెప్పండి లోబడి ఉంటున్నారు, విధేయత కలిగి ఉంటున్నారు? ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులకి విధేయులు కలిగి ఉంటున్నారు? పరీక్షించుకోండి. అవిధేయులు ఉండటం మానుకుని మీ దుష్టక్రియలను బట్టి ఆర్పివేయనంత నా ఉగ్రత అగ్నివలి కాల్చుకున్నాడు యోధావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడి అంటే ఏం జరుగుద్దండి? చెప్పండి. పేతురు రాసిన పత్రికలో చూడండి, దేవునికి లోబడి. యాకోబు అనుకుంటా మాట ఉంటుంది చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించి అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోడు. నువ్వు దేవునికి లోబడితే, నువ్వు దేవునికి విధేయత కలిగి ఉంటే అపవాది ఏం చేస్తాడండి? పారిపోతాడు. గత బైబిల్ స్టడీలో ఎక్కడో మనం జ్ఞాపం చేసుకుని, యోసేపుకు దేవుడు తోడై ఉన్నాడంట. నువ్వు దేవునికి అవిధేయత కలిగి ఉన్నావు అనుకో, నీకు ఎవరుంటారు? నీ పక్కన సాతాను నీ దగ్గర ఉంటాడు. అందుకే నీకు ఎవరు కావాలి? దేవుడు కావాలా? అపవాది కావాలా?
చెప్పండి. మరి విధేయత కలిగి ఉంటారా, అవిధేయత కలిగి ఉంటారా? చూసానండి అక్కడ. కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడంట. అది మనం ఏం కలిగి ఉండాలంటే విధేయత కలిగి ఉండాలి. అది చూడండి, అవిధేయత వల్ల ఏం జరుగుతుందో చూడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం కానీ చదవండి. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించును? పాపం చేసిన వారి మీద కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసిను? అవిధేయులైన గురించే కదా. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారంట. చూసారండి, నీ అవిధేయత నీకు ఏం చేస్తుందండి? దేవుని దృష్టికి పాపం, అవిశ్వాసం, ప్రవేశం కోల్పోతున్నావు. నువ్వు ఇక్కడ మందిరానికి రావచ్చు కానీ ప్రభు దగ్గరికి వెళ్ళలేవు. ఇక్కడ మందిరానికి రావచ్చు, కలిసిపోవచ్చు, కానీ అక్కడ ఇశ్రాయేలు ఏమైపోయారండి? వాళ్ళు విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడ్డారంట. దేవుని అద్భుతాలు చూశారు, ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చారు. కానీ ప్రభు వారి మీద ఎలా ఉన్నాడండి? కోపగించుకున్నాడండి. ఎవరి మీద కోపగించాడంటే పాపము చేసినవారు. పాపం చేసిన వ్యక్తి ఎవరంటే అవిధేయుడు. అది అవిధేయుడు. ప్రభు అంటారు నువ్వు మారు మనసు పొందంటారు, కానీ నేను పొందుతున్నావా? చెప్పండి. రక్షణ పొందని చెప్తున్నారు, పొందుతున్నావా? దేవునికి విరోధమైన పాపాన్ని విడిచిపెట్టమని చెప్తున్నారు, విడిచిపెడుతున్నావా? ఇంకా పాపంతోటే కొనసాగుతున్నావు. పాపం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? శిక్షకు గురి చేస్తుంది, నరకానికి తీసుకెళ్తుంది. మరి ఎందుకు ఆ పాపాన్ని కలిగి ఉంటావు? నన్ను ఎవరు చూడనుకుంటే ప్రభు చూస్తాడు. వాళ్ళు కూడా ఏం చేశారంటే పాపం చేశారు. అందుకే ప్రభు ఏమన్నారు? కాగా ఆ అవిశ్వాసం చేతన వారు ప్రవేశింపలేకపోయారంట. చూసారండి, ప్రవేశం కోల్పోయారు. మరి నీవు నేను కూడా ఏం కలిగి ఉండాలండి? చెప్పాలి. అది దేవునికి లోబడి ఉండాలి. దేవుడు ఏం చెప్తే అది చేయాలి. విధేయత కలిగి ఉండాలి. మరి ఏం మానుకోవాలండి? మనం అవిధేయత మానుకోవాలి. అది మానతారండి? చెప్పండి. చూడండి, అవిధేయులు ఇంకేం చేస్తారు? పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. చాలండి. వాక్యానికి ఏమవుతారండి? త్రొట్టిల్లిపోతాడు. అవిధేయుడు త్రొట్టిల్లిపోతాడు. అది అవిధేయుడు ఏం చేస్తాడండి? త్రొట్టిల్లిస్తాడు. అందుకే ఒక మాట ఉంటుంది చూడండి, అవిధేయుడు ఏం చేస్తాడంటే దేవునికి లోబడరంట. అవిధేయుడు ఏం చేస్తాడంటే దేవునికి లోబడ్డావు, త్రొట్టిల్లుతాడు. అవిశ్వాసం, పాపము, ఆ వ్యక్తికి ఏమి లేదండి? ప్రవేశం లేదు. ఎందుకంటే ఇంత ప్రయాసపడి మందిరానికి వచ్చి ఆ దేవుని రాజ్యంలో చోటు దొరకకపోతే ఎందుకు ప్రయాస? చెప్పండి. దేవుడు నాతో చెప్పాడు, నేను చేస్తానన్నది అది విధేయత. దేవుడు నాకు ఇలా సెలవిచ్చాడు. వివాహ విషయంలో కూడా, ఉద్యోగ విషయంలో కూడా, ఏ విషయంలో అయినా సరే ప్రభు ఏది చెప్తే అది మనం చేయాలి. మన ఇష్టానుసారంగా చేయకూడదు. విధేయత కలిగి ఉండాలి. విధేయులు ఏం చేస్తారంటే దేవునికి లోబడతారు. చూడండి, ఒక మాట ఉంటుంది, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చదవండి. ఏం నిలుస్తుందంటే వాడి మీద? అవిధేయుడికి. కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడ్డు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలుస్తుందంట. ఉగ్రత వచ్చేస్తుంది.
దేవుని ఉగ్రత వస్తే మనం ఎక్కడ నిలబడగలమండి? మనం కట్టుకున్న బిల్డింగులు, బంగారాలు, కార్లు, ఆస్తిపాస్తులు దేవుని ఉగ్రత ముందు నిలుస్తాయి? చెప్పండి. అందుకే మనం ఏం చేయాలంటే అవిధేయులు ఉండట మానుకుని ఏం కలిగి ఉండాలండి? విధేయత కలిగి ఉండాలి. విధేయత కలిగి ఉండి ఒకవేళ లేకపోతే ప్రభువుని అడగాలి, పరీక్ష చేసుకోవాలి. ప్రభువా నాకు విధేయత దయచేయండి. ఎలా ఎప్పుడు విధేయులు అవుతాడు? శ్రమల వల్ల మానవుడు ఏమవుతాడు? దీనుడైపోతాడు. దీనత్వం వస్తుంది. మనకు ఒక అనారోగ్యం వచ్చిందనుకోండి, వ్యాధి వచ్చింది, శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి. ఆ శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు, అందుకే దావీదు మహారాజు ఒక మాట, నేను శ్రమల పోలే ఏమైపోయాడండి? ఆయన దీనుడైపోయాడు. దీనత్వం వచ్చింది. మనకు శ్రమలు అవసరం, ఎందుకంటే మనకు దీనత్వం అవసరం. దీనత్వం బట్టి ప్రభు ఏం చేస్తాడండి? దయ చూపిస్తాడు, ఇంకా రక్షణతో అలంకరిస్తాడు. ఇంకేం చేస్తాడైనా? చదివాం కదా, మర్చిపోయారు అప్పుడే. ఇంకేం చదవండి? ఆయన లక్ష్య పెడతాడు. ఇంకేం చేస్తాడైనా? దృష్టి ఇస్తాడు. దృష్టి ఉంచుతాడు. దేవుని దృష్టి మన మీద పడుతుంది ఆ దీనత్వాన్ని బట్టి. అందుకే మనం ఏం మానేయాలంటే అవిధేయులు ఉండట మానేసేయాలి. రెండోది చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25. చాలండి. రెండోది ఏం మానేయాలండి? అబద్ధాలు మానేయాలి. ఎంతమంది అబద్ధాలు ఆడుతున్నారో చేతులు ఎత్తండి ఒకసారి. అంటే అందరూ సత్యమే పలుకుతున్నారా? మీ ఉద్యోగాల్లో కానీ, ఇంటి దగ్గర కానీ, కాలేజీల్లో కానీ, తల్లిదండ్రులతో మాట్లాడినప్పుడు కానీ సెల్ ఫోన్ ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే స్థలం ఒకటిని చెప్పాలి, మాట ఒకటిని. అది అబద్ధం కదా? చాలామంది డబ్బు వస్తుందంటే ఏం చేస్తారు? అబద్ధాలు ఆడతారు. విశ్వాసులే, ఆరాధన చేస్తారు, మందిరానికి వస్తారు, బైబిల్ చదువుతారు, కానీ ఏం ఆడతారండి? అబద్ధాలు ఆడతారు. ఆడొచ్చండి మనం. మన ప్రభు ఎవరండి? సత్యవంతుడు. ఆయన నోట ఏది కూడా కపటం లేదంట, దోషం లేదు. ఇక్కడ అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూడండి, ఏం ఆడతారంట? అబద్ధాలు ఆడుట మానేయాలి. ఆడుతున్నారండి అబద్ధాలు. లేవీకాండంలో కూడా చూడండి, మాట 19వ అధ్యాయము. చిన్నదానికి పెద్దదానికి అబద్ధమే. ఇక నమ్మకత్వం ఎక్కడ ఉంటుంది చెప్పండి? లేవీకాండం 19వ అధ్యాయము 11వ వచనం చదవండి. నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలింపకూడదు, బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు అంటే. అబద్ధాలు ఆడేస్తారు చాలామంది. లేదు బ్రదర్ అంటారు ముందు. అలవాటు అయిపోయింది, ఆచారం అయిపోయింది. కానీ వెనకాల ఏమొచ్చేద్ది? అబద్ధాలు వచ్చేస్తాయి. ఆడొచ్చండి? అబద్ధాలు ఆడచ్చా? చెప్పరేంటి? ఆడుతున్నారా? మానేయాలి. ఎందుకంటే అబద్ధకులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారండి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చదవండి, ఆ మాట 8వ వచనం. ప్రకటన గ్రంథం చాలండి. అబద్ధకులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారండి? రెండో మరణంలోకి వెళ్ళిపోతారు. ఈ దినం నుంచి ఒక చక్కని తీర్మానం, ప్రభువా నేను అవిధేయంగా ఉండటం మానేస్తాను. రెండోది అబద్ధాలు ఆడుట లేదు బ్రదర్ ఎలాగ ఉంటానంటే దానివల్ల ఏం జరుగుతుందండి? శిక్ష వస్తుంది. ఎంత సంపాదిస్తావు అక్కడికి వెళ్ళాక ఎందుకండి ఆ యాతన, ఆ కష్టం, ఆ ఉగ్రత? దేని కొరకు? అందులోకి వెళ్ళి చెప్పాలి, నశించుకోవడానిక? శిక్ష భరించాడక? అబద్ధాలు ఆడకూడదు. యేసుప్రభువు వారు దినాన శ్రమలో కూడా ఏమన్నారంటే, పిలాతు అడుగుతాడు, ఏమన్నా నువ్వు రాజు అంటే, అవును నేను రాజుని అన్నాడు. ఆయన సత్యమే చెప్పాడు. ఆయన రాజే. చూడండి, అబద్ధాలు ఆడే వాళ్ళ గురించి ఒక మాట. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం.
ఉమ్, ఉమ్. సరే, అంతరంగాన్ని ఉంచుకునేవాడు ఎవరండి అబద్ధికుడు? చదవక మాట చాలండి. ఎవరు అబద్ధికుడు చెప్పండి? అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. అదే ఎవరు అబద్ధికుడు అంటే అంతరంగంలో పగ ఉంచుకుని. అది అబద్ధికుడు ఎవరండి? యోహాను సువార్తలో కూడా యేసుప్రభువు వారు అంటారు అబద్ధికుడు ఎవరండి? చదవండి యోహాను సువార్త. యోహాను సువార్తలో యేసుప్రభువు వారు ఒక మాట అంటారు అపవాది గురించి. 8వ అధ్యాయము 44 వచనం కానీ చదవండి. చాలండి. అబద్ధికుడు అంటే పగ ఉంచుకున్నవాడు అంతరంగంలో అబద్ధికుడు అంటే. ఈ అబద్ధికుడి గురించి ప్రభు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నారంటే ఆ మాట చూడండి. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడంట. జనకుడై ఉన్నాడు. మరి ఏదేం తోటలోకి వెళ్ళి అవ దగ్గర ఏమాడాడండి? ఇది నిజమా అన్నాడు. ఆది నుండి కూడా ఏం చేస్తాడు వాడు? అబద్ధం ఆడతాడు. చాలామంది చిన్న విషయానికి అబద్ధాలు ఆడేస్తారు. నేను చిన్న విషయాన్ని పెద్ద విషయాలుగా అబద్ధం ఆడట్లా. ఎప్పుడు కూడా నీ మాట అవునంటే అవును, అది అబద్ధం ఆడేవనుకో ఎక్కడికి వెళ్ళిపోతావు? నేనైనా మీరైనా నేను కూడా నేను మీకు వాకింగ్ చెప్పి నేను కూడా అబద్ధాలు ఆడాను అనుకోండి, నా అంత వేషధారే ఉండడు. అర్థమైందండి? మందిరానికి వచ్చి నీవైనా నేనైనా సరే ఏం ఆడాలి? సత్యం పడకాలి. అది ఆ సత్యం మనల్ని ఏం చేస్తుంది అంటే స్వతంత్రులుగా చేస్తుంది. అది ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఒకవేళ అబద్ధం ఆడుతున్నావా? అననీయ సఫీరా ఏమాడారండి? పొలం అమ్మారు, కొంత దాచుకున్నారు. అపోస్తుల దగ్గర పాదాల దగ్గర పెట్టి ఇంతగా అమ్మానని అబద్ధం ఆడారు. చూడండి, అపోస్తుల కార్యాల్లో ఒక మాట ఉంటుంది. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. చదవక్క. ఇక్కడ 5వ అధ్యాయం 4వ వచనం ఏముంది? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయం ఉద్దేశించుకుని నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం. దేవునితో అబద్ధం ఆడారు. అక్కడ మనుషులు చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడారు. అది అబద్ధం ఆడారు. ఇద్దరు కూడా భార్య భర్తలు అమ్మారు, దాచుకున్నారు. ఎవరు తీసుకున్నారండి? అది చెప్పండి, చెప్పరు. ఎవరు తీసుకున్నారు? దాచుకున్నారు, అమ్మింది, అబద్ధం ఆడారు. పట్టుకెళ్ళారా? చనిపోయారు ఇద్దరు. అయితే మనం అబద్ధం ఆడామనుకోండి ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి? రెండవ గుండం. అది కావాలంటే ఏమాడాలి? చెప్పాలి. మీ పై యజమానులు కూడా ఏం చెప్పాలి? సత్యమే చెప్పాలి. అబద్ధాలు ఆడకూడదు. ఒక అబద్ధం ఆడారనుకోండి, అలాగా ఏమైపోతావు? నీ జీవితం అంతా అబద్ధాలే. అబద్ధాలు ఆడేవాడిని ఎవరన్నా నమ్ముతారండి? భార్య కూడా నమ్మదు. భర్త కూడా భార్యని ఏం చేస్తాడు? నమ్మడు. పొరుగువారు కూడా నమ్మరు. అబద్ధాలు ఆడేవాడు ఓసారి నమ్ముతాడు, రెండోసారి, మూడోసారి ఏం చేస్తాడండి? ఒక ముద్ర వేసేస్తారు. ఏంటండి? వీడు అబద్ధకుడు, అబద్ధాలు ఆడతాడు. అలా అబద్ధాలు ఆడకూడదు. దయచేసి మనం ఏది మానుకోవాలండి? చెప్పండి. అవిధేయత మానుకోవాలి, అబద్ధాలు ఆడుట మానుకోవాలి. మరి మానేస్తారా? చెప్పండి. సామెతల గ్రంథం అబద్ధాల గురించి ఒక మాట ఉంది చూడండి. సామెతల గ్రంథం
14 అధ్యాయం 25 వచనం. ఎంతక్కది చదవండి ఆ భాగాన్ని. చాలండి. అబద్ధాలాడు ఎటువంటి వాడండి? మోసగాడు. మోసం చేయాలంటే ఏం ఆడాలి చెప్పాలి. అపవాది ఏదైనా తోటలోకి వచ్చాడు. మోసం చేయాలంటే ఏం ఆడాలి? మనకు కూడా ఏదైనా కొన్నప్పుడు ఏం చెప్తాడండి? మోసం చేయాలంటే అబద్ధం ఆడతాడు కదా. చాలామంది అబద్ధాలే నమ్ముతారు, సత్యాన్ని నమ్మరు. కానీ అబద్ధాలు ఆడేవాడు బట్టి మోసగాడు. మరి ఈ సమయంలో మనం అబద్ధాలు ఆడితే మానుకోవాలి. 3వ చూడండి, అపోస్తల కార్యం 8వ అధ్యాయము 22వ వచనం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 22వ వచనం. చాలండి. ఏం మానుకోవాలండి? 3వది చెడుతనం మానుకోవాలి. చెడుతనం మానుకోవాలి. మొట్టమొదటిగా అవిధేయత మానుకోవాలి. 2వది అబద్ధాలు మానుకోవాలి. 3వది చెడుతనం మానుకోవాలి. అక్కడ ఎందుకు చెడుతనం అంటే ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడండి? చదవండి ఆ భాగాన్ని పైనుంచి 19వ వచనం కాడి నుంచి చదవండి. వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నువ్వు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుని తలంచుకుందున నీ వెండి నీతో కూడా నశింది. నీ హృదయము దేవుని సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనం మానుకుని ఏం పొందాలండి? మారు మనసు పొందాలి. నువ్వు ఇంకా చెడుతనంతో ఉన్నావా? చెడుతనంతో జీవిస్తున్నావా? ఏం మానుకోవాలండి? చెడుతనాన్ని మానుకో. ఉదయాన్ని దావీదు అంటాడు, కేవలం నీ దృష్టి ఎదుట నేనేం చేశాను? చెడుతనం చేశాను అంటాడు. చూడండి ఆ మాట ఉంటుంది కీర్తన గ్రంథంలో 51వ అధ్యాయము చదవండి. చాలండి. నీ దృష్టి ఎదట ఏం చేశాడండి? చెడుతనం చేశాను. చెడుతనం చేశాడు. ఈ సమయంలో మనం మానుకోవాలి చెడుతనం. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనం. చాలండి. నీ హృదయంలోంచి ఏం కడిగేసుకోవాలి? చెడుతనం. మార్క్స్ వార్తలో కూడా చదివి 7వ అధ్యాయం 22లో ఈ చెడ్డవన్నీ అక్కడ కూడా చెడుతనం ఉంది. ఎక్కడ ఉంటుందండి? హృదయంలో చెడుతనం ఉంది. అది నువ్వు మానుకోవాలి. నువ్వు మారు మనసు పొందాలి. నీ హృదయంలో నుండి చెడుతనము కడిగేసుకును. కడుక్కోపోతే ఏం జరుగుతుంది చెప్పండి? మానుకోపోతే ఏం జరుగుతుంది చూడండి. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనం చదవండి. సరే, నీ చెడుతనాన్ని బట్టి నీకు అవమానం వచ్చేస్తుంది. చూసారండి? నీ చెడుతనాన్ని బట్టి నీకేం కలుగుద్దండి? అవమానం వస్తుందంట. అవమానం వస్తుంది. అందుకే ప్రభువు చెప్తున్నారు, ఏం మానుకోవాలండి? చెడుతనాన్ని మానుకోవాలి. మానుకుంటావా? అందుకే సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో కూడా 7-8 వచనాలు చదవండి. చెడుతనం వల్ల ఏమొస్తుంది చదవండి. అదే అక్కడ ఒక మాట ఉంది, ఏమి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. ఏం విడిచిపెట్టాలండి? ఒకవేళ చెడుతనంతో ఉంటే నీకేముంటుంది చెప్పాలి. దేవుడు న్యాయవంతుడు. అక్కడ అవమానం ఉంది, సిగ్గు ఉంది. రెండోదిగా ఆరోగ్యం కూడా. యెహోవా యందు భయభక్తులు కలిగి నీ చెడుతనము విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఏముందండి? ఆరోగ్యం ఉందండి. చెడుతనాన్ని. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే
చెడుతనము మానుకుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, 16:23 చదవండి. అది చెడుతనం జరిగిస్తే ఏంటి నీకు? శ్రమల పాలవుతావా? అవమానం పొందుతావా? సిగ్గునొందుతావా? అనారోగ్యం తెచ్చుకుంటావా? అందుకే ప్రభు ఏమన్నారంటే ఏం మానుకోవాలి? చెడుతనం మానుకోవాలి. అందుకే యోబు గ్రంథంలో కూడా ఒక మాట ఉంది, 36 చూడండి. యోబు గ్రంథంలో 36 ఒక మాట చదవండి. అక్కడ ఉంటుంది, చెడుతనం చేయకుండా నువ్వు జాగ్రత్త పడమని ఒక మాట ఉంటుంది అక్కడ. 36 21 జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండుము. చూసారండి, జాగ్రత్త పడమంటున్నాడు ప్రభు. చెడుతనము చేయకుండా లేదు బ్రదరు, నేను చేస్తానంటే అవమానం వస్తుంది, సిగ్గు వస్తుంది, ఇంకేమొస్తుంది? శ్రమ వస్తుంది, ఇంకేమొస్తుందండి? చెప్పాలి, ఏమొస్తుంది? అనారోగ్యం వస్తుంది. అది అందుకే యెషయా గ్రంథంలో ఒక మాట ఉండొచ్చు చూడండి, 47 యెషయా గ్రంథం 47 10 చదవక్క. చాలండి. నీ చెడుతనాన్ని ఆధారం చేసుకుని ఎవడు నన్ను చూడనని అనుకున్నా అంట. ఎవరు చూస్తారు? దావీదు పాపం చేశాడు, అంతఃపురంలో ఎవరు తెలుస్తుందండి? సైన్యానికి తెలీదు, భార్య బిడ్డలకు తెలీదు, ఎవరికి తెలీదు, భర్తకు కూడా తెలియకుండా చెడుతనం చేశాడు. కానీ ఎవరు తెలిసింది? అందుకే ఆయనకి శ్రమ, అవమానం పొందాడు. ఇంకేం చేశాడండి? సిగ్గుపడ్డాడు. చూసారండి, నీ చెడుతనం నువ్వు ఆధారం చేసుకుని ఎవడు నన్ను చూడనుకుంటేవి. ఎవరు చూస్తారండి మనల్ని? ప్రభు చూస్తాడు. అది అందుకే జాగ్రత్త పడుము, చెడుతనము చేయకుండా. చేస్తామండి. 3 విషయాలు జ్ఞాపం చేసుకున్నాం మనం. 1 అవిధేయులు ఉండట మానేసుకోవాలి. 2 అబద్ధాలు ఆడట సత్యమే మాట్లాడాలి. నీకున్నా లేకపోయినా ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాలి. నేను దేవుడు తప్పనిసరిగా జ్ఞాపం చేసుకుంటాడు. ఏదో వస్తుందని అబద్ధాలు ఆడి సంపాదించుకుని అననీయ సప్పీరాలు ఏం చేశారండి? ఇద్దరు కోల్పోయారు, ప్రాణాన్ని కోల్పోయారు. మరి ఈ సమయంలో మనం మానుకోవాలి. మానేస్తామండి? ఒకసారి ఆలోచిద్దాం, మనం పరీక్షించుకుందాం. చివరికి ఒక మాట ఉంటుంది చూడండి, ఇర్మియా గ్రంథం 11:17 చాలండి. దేవుడు ఏం చేస్తాడండి? చెడుతనాన్ని బట్టి కీడు చేస్తాడంట. అక్కడ ఒక మాట చదువు, ఇందాక ఆరాధన మొత్తం. కీడు చేసిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారండి? తీర్పులోకి వెళ్ళిపోతారు. దేవుడు అక్కడ మాట ఇచ్చాడు, నీ చెడుతనాన్ని బట్టి నేను నీకేం చేస్తాను? కీడు చేస్తాడంట. ఏంటా కీడు? తీర్పు ఉంది. అందుకే మనం ఏం చేయాలంటే మానేసుకోవాలి. మరి ఈ సమయంలో మనం పరీక్షించుకుందాం. ప్రభు యొక్క బలలో మనం యోగ్యకరంగా పాల్పొందాం. ఒకవేళ ప్రభు, నేను గత దినాలుగా అవిధేయుడిగా ఉన్నాను, అవిధేయతతో జీవించాను, నన్ను క్షమించండి, నీకు లోబడి విధేయత నాకు దయచేయండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి. రెండోదిగా చూస్తే, ప్రభు ఇప్పటి వరకు మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను, కానీ ఏదో వస్తుందని, లాభం వస్తుందని, లేకపోతే వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఏదో విషయంలో నేను అబద్ధాలు ఆడి మోసం చేసి సంపాదించుకుంటున్నాను, నన్ను క్షమించు ప్రభా. ఇక నుంచి నేను అబద్ధం ఆడను, సత్యమే ఏం చేయాలండి? నీకు ఏదైతే ఉందో దాంతో ఏం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి, తృప్తి పడాలి. అబద్ధాలాడి మోసం చేసి సంపాదించుకుంటావు బాగానే ఉంటుంది ప్రస్తుతం, చివరికి ఎక్కడికి తీసుకెళ్తుంది అబద్ధం?
ప్రకటన గ్రంథం 21:8 ఏం చదవండి? అబద్ధకులందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎందుకు ఆ బాధ? అది అగ్ని గంధంలోకి వెళ్ళిపోతారంట. తల్లిదండ్రులతోటైనా, భార్య భర్తతోటైనా, భర్త భార్యతోటైనా, ఉద్యోగ విషయంలోనైనా, మందిరంలోనైనా, విశ్వాసులతోటైనా, సేవకుడితోటైనా ఏం అవునంటే అవును కాదు, అబద్ధాలు పుట్టించకూడదు. మూడోది ఏం చూసామంటే చెడుతనం. చెడుతనం వల్ల ఏమొస్తుందంటే శ్రమ, అవమానం, కీడు, ఇంకేం వస్తుంది? సిగ్గు వస్తుంది, అనారోగ్యం వస్తుంది. మరి మంచి తీర్మానం కలిగి ప్రభువా మరి ఎవరికి వారే పరీక్ష చేసుకుందాం, ప్రభు యొక్క బలలో యోగ్యకరంగా పాల్పొందాం. అటువంటి కృప దేవుడు అనుగ్రహించిన కాక ప్రార్థన చేసుకోండి. ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా పరీక్షించుకోండి. మరి వారి కూడికలు ప్రకటింపబడుతున్నాయి. 24/9/24 మంగళవారం 7 గంటల నుంచి 9 గంటల వరకు సంఘ ప్రార్థన చేయండి. మరి ప్రతి ఒక్కరు కూడా పాలు పొందండి. 26/9/24 గురువారం 7 గంటల నుండి 8:30 వరకు బైబిల్ పఠనం. 27/9 శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు స్త్రీల కూడిక. శనివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస కూడిక. అలాగే ఆదివారం ఆరాధన 10 గంటల నుంచి 1 గంట వరకు. మరి ప్రకటించిన రీతిగా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. సమాజంగా కూడుట మానకండి. మరి ప్రకటిస్తున్నారు, చదువుతున్నారు, వింటున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ రావట్లా. సిస్టర్స్లో బాగానే వస్తున్నారు కానీ బ్రదర్స్లో రావట్లా. మరి ఒకసారి ఆలోచించండి. ముందున్న దినాలు మనం ఏం మానేసుకోవాలండి? అవిధేయత మానేసుకోవాలి. అది రండి, మరి పాలు పొందండి. అలాగే సండే స్కూల్ పరిచర్య కొరకు సహోదరి కవిత ప్రార్థన చేయండి. మరి మీరందరూ కూడా గత దినాల్లో మా గురించి కూడా ప్రార్థన చేశారు, మీరు సహకరించారు, ప్రార్థన చేశారు. మా కుటుంబం అంతటి కూడా జ్వరం వచ్చింది, కానీ ప్రభు స్వస్థపరిచాడు. ప్రార్థన చేసిన మీ అందరికీ కూడా నా వందనాలు. మరి చాలా ఇబ్బందులు గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని క్షేమంగా ఉంచాడు. అలాగే మందిరంలో చాలామంది కూడా అనారోగ్యాలతో ఉన్నప్పుడు కూడా ప్రభు సహాయం చేశారు, స్వస్థపరిచారు. మరి మీ ప్రార్థనలో కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే హెబ్రోన్లో కూడా 24వ తేదీన దైవ సేవకుల యొక్క కూడిక ఉంది. ఆ కూడిక కొరకే ప్రార్థన చేయండి. అలాగే చాలామంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు, మరి వారి నిమిత్తమే కూడా ప్రార్థన చేయండి.